1986లో ఎన్టీ రామారావు గారు 25% ఉన్న బీసీ రిజర్వేషన్ 44% తీసుకొస్తే అడ్డుకున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే రెడ్లు. ओबीसी रिजर्वेशन को 42% तक पहुंचा दिया. 42% రిజర్వేషన్లు బలహీన వర్గాలకు ఇస్తామని చెప్పారు. कांग्रेस पार्टी ने फिर से एक बार धोखा दिया है. సమగ్ర కుటుంబ ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. మేము కాదు, ప్రజలే బట్టలిప్పించి ఉడికించి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతా కట్టు కదా పిట్ట కదా. వీళ్ళకు నేను చెప్పిన వీళ్ళకి 42% రిజర్వేషన్ బీసీలకు దక్కేది ఉంటే ఫస్ట్ టెంట్ గులగొట్టేది ఈయననే. నిజంగా ఈ 42% రిజర్వేషన్ సాధ్యమైంది చిత్తశుద్ధికి సాధ్యమే. రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుచుకుంటే 100% సాధ్యమే. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉందా అంటే ఇప్పుడు 50% స్లాబ్ ఉన్నది, దాన్ని దాటి చేసే అవకాశం. నేనేమంటున్నా, సుప్రీంకోర్టు మండల్ కమిషన్ ఏది ఇంద్రాసాని కేసులో 50 దాటిందని చెప్పుకుంటేనే ఇప్పుడు ఆయన 42% లెక్కదే. నువ్వు ఇవాళ ఏమన్నావు, 42% బీసీలకు ఇస్తా అని చెప్పినావు. రాహుల్ గాంధీ గారిని అనడం భావ్యం కాదు, ఎందుకంటే ఆయనను మనం విమర్శించారు, ఎంతో అంతో కష్టపడుతున్నాడు ఆయన. కానీ ఈయన మాత్రం తప్పుతో పట్టిస్తున్నాడు. దేని రోల్ మోడల్ అండి మీరు? ఎట్లా రోల్ మోడల్ అయితే చెప్పండి మీరు. నేను ఇవాళ అడుగుతానా, గ్రామీణ ప్రాంతాలలో బాగానే జరిగిందని చెప్పి అందరూ అంటారు, కానీ గ్రామీణ ప్రాంతాలలో కూడా బ్యాంక్ అకౌంట్లు లేకపోతే ఇక్కడ ఆస్తులు భూములు అవసరం. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేది ఏవి కూడా మీరు తీసుకోవద్దు, బయట పెట్టద్దని చెప్పి ఆ జడ్జిమెంట్ చెప్పింది. రైట్ టు ప్రైవసీ. ఏరియాల్లో 50% వరకు కూడా జరగలేదని చెప్పేసి అంటున్నారు పబ్లిక్. అంటే అది జరగలేదు. ఈ క్వశ్చనర్లో ఉన్నటువంటి ప్రశ్నలను ఇవన్నీ అడగలేదు, కానీ తీసేమన్నారు. మల్లన్న అడిగిండు, మేధావులందరూ అడిగిండు. నువ్వు ఎప్పుడు కూడా సరైనటువంటి పద్ధతిలో పోలేదు. నెంబర్ 1 మిస్టేక్. నెంబర్ 2, మీరు అన్నట్టుగా ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు నువ్వు రాహుల్ గాంధీ పట్టుకొచ్చినప్పుడు కూడా ఏమన్నాడు, ఊరికి అధికారుల మీద డిపెండ్ కాకుండా కొంచెం ప్రజలను ఇన్వాల్వ్ చేయండి, నిపుణులను ఇన్వాల్వ్ చేయండి అని చెప్పిండు. నువ్వు చేసినావు ఎప్పుడన్నా? ఇవాళ గవర్నమెంట్ దయతో ఆలోచించాల్సింది, దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.